ఆర్జీవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో అంటే మీరు అప్పుడు చూసిన రామ్ గోపాల్ వర్మ గారికి ఇప్పుడు చూసిన రామ్ గోపాల్ వర్మ గారికి ఏంటి తేడా? రామ్ గోపాల్ వర్మ తనని తాను మాత్రమే ప్రేమించుకుంటాడు. ఆ ప్రేమించుకోవడాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమిస్తున్నారు తప్ప వర్మతో ట్రావెల్ చేసిన వాళ్ళని ఎవరిని వీళ్ళంతా వీళ్ళు పూసుకొని ట్రావెల్ చేయడమే తప్ప అతను తన అవసరం ఉన్నంత వరకు రన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ ఎ పక్కా బిజినెస్ మ్యాన్. ఓకే ఓకే. అండ్ హీ డిక్లేర్డ్ ఇట్. ఎస్, చాలాసార్లు డిక్లేర్ చేసిన తర్వాత కూడా అతన్ని ఫాలో అవుతున్నారంటే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం, నాట్ వర్మ ప్రాబ్లం. వర్మ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు ఆయన. అవును అవును. వర్మలో క్లారిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉందండి. క్లారిటీ లేనిదల్లా అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అతని ఔరాలో ఉన్నవాళ్ళు. అది కరెక్ట్. మీరు అతనితో చాలా రోజులు ట్రావెల్ చేశారు కదా, అతను నిజంగా ఆయనలో ఏమంటారు సెన్సిటివ్నెస్ లేదా నిజంగా అలా యాక్ట్ చేస్తాడా? సెన్సిటివ్నెస్ ఉందండి, లేకపోవడం అంటూ లేదు. మరి ఎప్పుడు చూసినా నేను కర్కోటకుని అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అంత కర్కోటకుడు అయితే ఇన్ని రిలేషన్షిప్స్లో ఎలా ఉంటాడండి? లేదు అనేది కవర్ చేసుకోవడానికి చేస్తున్నాడు. ఒక ఇది ఉంటుంది, ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ మీద ఒక ఇది ఉంటుంది. ఏంటది? దెర్ ఇస్ నో ఎక్స్ట్రావర్టిజం అంట. ఇంట్రావర్టిజాన్ని కవర్ చేసుకునేది ఎక్స్ట్రావర్టిజం అంట. అలా తను కవర్ చేసుకునేది ప్రయత్నమే చేస్తున్నాడు తప్పితే ఈజ్ నాట్ సెన్సిటివ్ అనేది కాదండి. మీతో ట్రావెల్ అయినప్పుడు అలా ఉండేవాడు ఆయన సెన్సిటివ్గా? అలాంటి సందర్భాలు సెన్సిటివిటీ అంటే ఏంటి? ఒకదాన్ని చూసి రియాక్ట్ కావడమా లేకపోతే ఇది కాదు కదండి. అతనికి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే తప్ప సెన్సిటివిటీ అంటే అయ్యయ్యో అనడం కాదు కదా. టు బీ ఫ్రాంక్, నేను ఇలా ఉండదలుచుకున్నాను అనేది ఇప్పుడు ఎక్కువ డెవలప్ అయింది, కానీ అప్పట్లో అంత లేదు. అప్పట్లో అందరితో ట్రావెల్ అయ్యేవాడు ప్రాపర్గా. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి అతని దేవుని చేశారు. తను దేవుడిని అనే ఫీలింగ్లోనే ఉన్నాడు. అండ్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. వర్మ మీద ఒపీనియన్ ఇవ్వడానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదండి అసలు, నిజంగా నన్ను అడిగితే. ఐఎమ్ లైక్ దిస్ అని చెప్పేశాడు అంతే. వెదర్ టు ట్రావెల్ విత్ హిమ్ ఆర్ నాట్ అనేది ట్రావెల్ చేసే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం కూడా అంతే ఇదిగా అతన్ని హేట్ని కూడా తీసుకోగలిగితే ట్రావెల్ చేయొచ్చు హ్యాపీగా. అతను పట్టించుకోకపోయినా ఆ నిమిషంలో ఎలా ఉన్నా ఈజ్ లైక్ దట్ అని తీసుకోగలిగితే హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఈరోజు నన్ను పిలిచాడు, రేపు నన్ను పిలవలేదు. ఈరోజు నవ్వాడు, రేపు నవ్వలేదు. వీటన్నిటికీ అతీతం. నా ఇష్టం ఉంటే నవ్వుతా, నా ఇష్టం లేకపోతే నవ్వను అంటాడు. ఈజ్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్ అంతే. ఎస్, చాలా కొద్ది మందికి మాత్రమే గట్స్ ఉంటాయి, ఫెసిలిటీ ఉంటుంది. అతనికి ఆ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రవర్తిస్తున్నాడు అలా. రామ్ గోపాల్ వర్మ, ఓకే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మాకు రాము అప్పట్లో. తనకి అక్కడ వీడియో షాప్ ఉండేది అమీర్పేటలో. అప్పటికే నేను కొన్ని ఎపిసోడ్స్ అవి యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో